దేవుడి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఈ రోజు మనందరం కూడా దేవుడి సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియములారా, దేవుడి గత దినాలు మన మనస్సు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మాట్లాడుకుని వచ్చారు. ప్రభునందు ప్రియములారా, మధ్యలో మాట్లాడవారు గుడ్ ఫ్రైడే ఎక్స్ట్రా వచ్చినాయి. తర్వాత దేవుడిని అడిగిన ప్రభా, మరి బిడ్డలకి ఏ వర్తమానం ఇవ్వతున్నారంటే హృదయాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, హృదయము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని దేవుడు మాట్లాడారు. తర్వాత ప్రభు మరి తర్వాత మాట ఏంటైనా అడిగితే విశ్వాసం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, విశ్వాసము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. మూలరా ఈ అంచె దినాల్లో కడవరి దినాల్లో ఉన్నాము. మనము నిజంగా మన హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఎవరి హృదయాలు వారి మన పక్క హృదయానికి మన జవాబు చెప్పలేం, కానీ మన హృదయానికి మనమే జవాబు చెప్పుకోవాలి. అందుకే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఆ హృదయంలో ఎవరు ఉంటారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉంటున్నారు. హల్లెలూయా. ప్రభుని ప్రిమోలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. మరియు హృదయమును పరిశోధించువాడును ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనను చేయించున్నాడు. దేవుని ప్రేమించువాడు. చాలు ఒక విషయం అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే హృదయములో పరిశోధించువాడు. దేన్ని పరిశోధిస్తారంటే హృదయములు పరిశోధిస్తారు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ హృదయాన్ని దేవుడు ఏం చూస్తారంట, హృదయాంతరంగాన్ని చూస్తారంట. అవునే కదండి. హృదయాన్ని పరిశోధించి వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అయితే ఆ హృదయంలో ఎవరు ఉంటారు? మనసు మనదే, హృదయము దేవుడిది. హల్లెలూయా. మనసు ఎవరిదండి? మనది, మానవుడిది మనసు. హృదయం ఎవరిదంటే దేవుడిది. అందుకే కొరింథీ పత్రికలో రాశాడు. కొరింథీ పత్రికలో 3:14 ఏమని రాశాడంటే దేవుడి ఆత్మ మీలో ఉన్నదని, దేవుని మీ హృదయం మీలో ఉన్నదని దేవుడి ఆత్మ మీరు ఎరగరా? ఎవరైనా దేవుని ఆలయం మీరు పాడు చేసిన ఎలా దేవుడు వారిని పాడు చేయని రాయబడ్డది. ప్రిమోలర హృదయంలో ఎవరు ఉంటారంటే ప్రభు ఉంటారంట. ఎవరుంటారండి? ప్రభు ఉంటాడంటండి. ఆలయం, ఈ దేహం ఆలయం అయింది కాబట్టి ప్రభునందు ప్రిమోలర హృదయాన్ని పరిశోధించినప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? మరి అంచె దినాల్లో మనందరం వింటూ ఉన్నాము. ప్రేమోడ కొరతలు కూడా వచ్చేస్తున్నాయి. ఏదైనా అడిగితే ఇంత రేట్ ఎందుకంటే అన్నాం అనుకోండి, గ్యాస్ రేట్ పెరిగిపోయిందండి. ఇంత రేట్ ఎందుకన్నా అంటే మరి వాళ్ళు పెంచేసే రితాలు పెరుగుతాయి, ఇదేమంటారు అంటారు. ప్రతి దాని మీద రేటు పెరిగిపోయింది. ప్రతి దాని మీద ఏం పెరిగిపోయిందండి? రేటు పెరిగిపోయింది. అంటే కరువుకి దగ్గర పడుతూ ఉన్నాం, కరువుకి దగ్గర పడుతున్నాం. కాబట్టి ప్రేమోడ దేవుడు రాకలో కరువు ఉంటుంది, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, అక్కడక్కడ ప్రేమ స్థలాలు పోతుంది, ఘోరంగా జరుగుతూ ఉంటాయి. అయితే మరి ఆయన రాకల్లో మన హృదయాన్ని పరిశోధించినప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? మన హృదయం పరిశోధిస్తాడు, హృదయం చక్కగా ఉన్నది లేదా. పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గాలి. ప్రేమ పరిశోధించినప్పుడు ఏం చేసినప్పుడు అండి? పరిశోధించినప్పుడు మన హృదయము దేవుడికి ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, నిర్మకాండం 25వ అధ్యాయము 8వ వచనంలో రాస్తారండి. నిర్మకాండం 25:8 రాస్తారండి, నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలము కావాలి అంటారు. నేను వారిలో నివసించాలంటే ఏం కావాలి? పరిశుద్ధ స్థలం కావాలి. ఆ పరిశుద్ధ స్థలం ఏంటంటే మన హృదయము. హృదయము ప్రిమోలర హృదయం అన్నింటికంటే మోసకరమైనది కదండి. హృదయం అన్నిటికంటే, మన చూపు కంటే, మన మాట కంటే, మన నాలుగు కంటే, మన చేతి కంటే, అన్నింటికంటే అని రాశాడు. ఇంకా అన్నింటికంటే హృదయం మోసకరమైన వ్యాధి కలదా.
అటువంటి హృదయం అడుగుతున్నాడు. 26 సామెతల గ్రంథం 26:23 నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. ఆ హృదయం మనం ఇచ్చాం దేవుడికి. దేవుడికి ఇచ్చిన హృదయం ఎలాగుంది? దేవుడికి ఇచ్చిన హృదయం ఎలాగుంది? ఆ హృదయం ఎలా ఉండాలంటే, ఒకటి ఎలా ఉండాలంటే కీర్తన భాగం 51 కీర్తన భాగము 17 రాశాడు. 51 కీర్తన భాగము 17 రాశాడండి. ఎరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా ఎరిగిన హృదయము నీవు అలక్ష్యము చేయు. ఏ హృదయం ఉండాలంటే ఇరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలక్ష్యం చేయడం. ఇరిగి నలిగడం అంటే కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి మనం ఏమైపోతామంటే మన హృదయం ఇరిగి నలిగిపోతూ ఉంటుంది. నిజంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నాం. అయితే ఆర్థికంగా ఎరగవచ్చు, లేదా కుటుంబంగా ఎరగవచ్చు, నలగవచ్చు, విరిగి నలిగిపోవచ్చు. కానీ ఆ హృదయము దేవుడు పరిశోధించినప్పుడు మన హృదయం ఎలా ఉండాలంటే విరిగి నలిగిన హృదయంలా కనపడాలి. హల్లెలూయా. ఏ హృదయంలా కనపడాలండి? విరిగి నలిగిన హృదయంలా కనపడాలి. దేవుని కొరకు విరగాలి. దేవుని కొరకు ఎన్నో మాటలు అంటూ ఉంటారు. అయ్యో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వెంత ప్రతి వారం నువ్వు చర్చి మానకుండా వెళ్ళిపోతున్నావు కదా, నీకు ఇంట్లో ఏం జరిగింది, నీ ఇంట్లో ఏమైనా భవిష్యత్తు ఉన్నదా, నీ ఇంట్లో ఆర్థికమైన పరిస్థితి బాగుందా, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మన హృదయం ఏమైపోతుందంటే ఇరిగి నలిగితూ ఉంటారు. కాబట్టి దేవుడికి అదే ఇష్టమైంది. దేవుడు ఇరిగి నలిగిన హృదయాన్ని ఆలస్యము చేయడంటండి. హల్లెలూయా. ఇరిగి నలిగిన హృదయాన్ని ఏం చేయాలండి? ఆలస్యం చేయడం. ఏట కూడా ప్రిమోహన్ అన్నాడు, పూర్వకాలంలో దేవాలయానికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ప్రభుని ఆరాధించడానికి వెళ్ళేవారండి. ఆ టైంలో అన్న కూడా వెళ్ళేదంటండి. ఏట వెళ్ళేదంటండి. ఒక రోజున ఆమెకు అంటున్న మాటలు, ఇరుగు పొరుగులు అంటున్న మాటలు, కుటుంబకులు అంటున్న మాటలు బట్టి ఆమె హృదయం ఇరిగి నలిగిపోయిందంటండి. ఏమైపోయిందంట? ఇరిగి నలిగిపోయిందంటండి. మొదటి సామెతల గ్రంథం 1:10 రాశారు. ఆమె ఇరిగి నలిగే హృదయంతో దేవుని సందు బహు దుఃఖాకాంతలై ఏడుస్తూ ఉన్నదంట. దుఃఖాకాంతలై ప్రభులపై ఏడుస్తూ ఉన్నదంటండి. ప్రిమోడల్ ఎంత భయంకరంగా ఏడుస్తుందంటే ఆ హృదయము ఇంటి వారి చేత ఇరిగిపోతుంది. బంధువులు, కుటుంబీకులు, ఊరు వారు రకరకాలుగా తన భర్త అంటాడు, అమ్మా నేను ఉన్నాను కదా, 10 మంది పిల్లల కంటే నేను గొప్పవాడిని కదా, 10 మంది పిల్లలు ఎంతమంది నేను అంత ఉన్నాను కదా, అంతగా నేను ఉండగా నీకు ఎందుకంటే లేదండి అని చెప్పి భర్తని వదిలేసి ఆమె ఇరిగి నలిగిపోయిందండి. ఆ రోజు ఏడ్చింది. ఇరిగి నలిగిన హృదయానికి దేవుడు ఎప్పుడు కూడా ఆస్థానంగా ఉంటాడంట. ఎలా ఉంటాడంటే అండి? ఆస్థానంగా, అంటే సమీపంగా ఉంటాడంట అండి. ప్రిమోనన వెంటనే దేవుడు ఆమె కోరింది అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇరిగి నలిగిన హృదయం కలిగి దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఆమె హృదయాన్ని పరిశోధించినప్పుడు దేవుడికి ఇష్టమైంది కాబట్టి ఆమె కోరింది, దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆమె కోరింది. ఏమైతే కోరిందో ప్రిమోనన ఆ కోరికని దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నువ్వు విరిగి నలిగిన హృదయం నీలో ఉంటే ప్రిమోనన మనం ఎరగొట్టబడాలి, నలగొట్టబడాలి. శ్రమల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, దేవుని చేత నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు హింసించారల్లా మీరు గదులు అంటారు. మనం అంటాము వాళ్ళు నన్ను నిందించారు, వాళ్ళు నన్ను అవమానపరిచారు, వాళ్ళు నన్ను కించపరిచారు, యేసుని నమ్ముకున్న నన్ను ఎన్నో మాట్లాడుతున్నారంటే ఎన్ని మాటలన్నా ఆ మాటలన్నీ మనకి దీవెనకరంగా దేవుడు మార్చేస్తారు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. నిజంగా చాలా మాటలు వస్తుంటాయి. దేవుని నమ్మిన తర్వాత ఎన్నో మాటలు మనల్ని అంటా ఉంటారు. ప్రేమోడరా అవన్నీ ప్రభా ఈ మాటలను బట్టి నీకు స్తోత్రం అని చెప్తే ఆ శాపవస్తున్న మాటలన్నీ దీవెనకరంగా మార్చేస్తాడు దేవుడు. ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ఆ మాటలన్నీ. మనకు తగలకుండా దేవుడు శాపని దానికి ఎన్నో మాట్లాడినప్పుడు తగలకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆ మాటల్ని ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చేస్తాడండి. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు ప్రేమ వలన ఇరిగి నలిగిన హృదయముతో అన్న దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆమె కోరుకున్నది, ఆమె పొందుకున్నది, ఆమె ఆశించింది, పొందుకున్నది ప్రేమ వలన. అలాగే సంసోను కూడా ప్రేమ వలన, సంసోను కూడా ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు. సంసోను కూడా ప్రేమ వలన అతను కూడా ఇరిగిపోయాడండి. అసలు ఎంత బాధశక్తంగా అంటే భయంకరంగా ఫిలిష్తీయుల చేతిలో పట్టుబడి భయంకర చిత్రహింస చేసేసారండి. ఒక ఎద్దుగా గాను కట్టేసి గానులను తీయించారు. రెండు కళ్ళు కూడా ప్రిమోన ఓసలో వెలిగించేసి మంటల మీద పెట్టేసి ఓసలో కంట్లో పొడిచేసి కంట్లు పోనట్టుగా 2 కళ్ళు కూడా పోనట్టుగా చేశారు. ఎంత అవమానపరచబడుతున్నాడు ఆయన. ఎలా అయిపోయాడంటే శక్తిహీనుడిగా అయిపోయాడు. ఎంత శక్తివంతుడో ఆయన, ఎంత బలవంతుడో. అయితే ప్రేమ దేవుళ్ళారా, న్యాయప్రకటన 16:28 రాసినట్లుగా, న్యాయప్రకటన 16:28 రాసినట్లుగా ఏం రాయబడ్డదంటే ప్రేమ ఉన్నారా, ప్రభా దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, దయచేసి నా 2 కళ్ళ నిమిత్తము ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని కన్నీరుతో ఇరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఎలా ఉంటాడన్నాడంటే, ఇరిగి నలిగిన హృదయంగా ఆస్థానంగా ఉంటాడన్నారు కదా. దేవుడు ఇరిగి నలిగిన హృదయం వాళ్ళు దేవుడు వదిలిపెట్టదండి. కాబట్టి ప్రేమ ద్వారా వెంటనే దేవుడు ముందున్న బలాన్ని దేవుడు అతనికి ఇచ్చేసాడండి. హల్లెలూయా. ముందున్న శక్తిని ఇచ్చేసాడండి, ముందున్న అభిషేకాన్ని ఇచ్చేసాడండి. అతను అక్కడ దేవతకి వాళ్ళు మేకని కానీ ఎడ్డుని కానీ బలి అర్పించుతారండి, బలి అర్పిస్తారు. కానీ ఆఖరికి ఈయన్ని బలి అర్పించడానికి ఎవరినండి, సంసోను బలి అర్పించడానికి సిద్ధమైపోయారు. సంసోను ప్రార్థన చేస్తున్నాడు, ఈసారి మాత్రమే మీరు జ్ఞాపకం చూసుకోవాలా, దయతో ఈసారి మాత్రమే దాన్ని కనికరించు ప్రభా అంటే ఇరిగి నలిగిన హృదయాన్ని దేవుడు వదిలిపెట్టడండి. హల్లెలూయా. వదిలిపెట్టలేదు. దేవుడు అతను ప్రార్థన ఆలకించి ముందున్న బలాన్ని దేవుడు అతనికి దయచేసాడండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ముందున్న శక్తిని దయచేశాడు, ముందున్న అభిషేకాన్ని దయచేశాడు. ప్రేమోనరా ముందు ఆ 2 స్తంభాలు కూడా ఎర్రగొట్టేసాడండి. ప్రేమోనరా దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే మామూలు అద్భుతం కాదు, మామూలు కార్యం కాదు. ప్రేమోనరా దేవుడికి నలిగిన హృదయం కలిగి ఉంటే దేవుడు వదిలిపెట్టడు. ఇంకో మాట చూద్దామా, కీర్తన భాగం 34 కీర్తన భాగం 18 చదవండి. 34:18 ఏమన్నదంటే 34:18 ఎరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు అంటే సమీపిస్తుడిగా ఉంటాడట. హల్లెలూయా. ఎరిగిన హృదయం గలవారికి దేవుడు ఎలా ఉంటాడండి, యెహోవా ఆసన్నుడిగా ఉంటాడు. నువ్వు ఏ ఇసులో ఎరిగిపోతున్నావో, ఏ ఇసులో నలిగిపోతున్నావో. కొంతమంది ఆర్థికంగా ఎరిగిపోవచ్చు, కొంతమంది అప్పుల్లో నలిగిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వారికి నేను ఆసన్నుడిగా ఉంటాను, నేను వారికి సమీపంగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సమీపంగా ఉండే దేవుడు, దూరం వెళ్ళిపోయే దేవుడి కాదు. ఆయన బిడ్డలకి కష్టం వచ్చినప్పుడు, ఆయన బిడ్డలకి బాధలు కలిగినప్పుడు, ఆయన బిడ్డలకి శోధన కలిగినప్పుడు ఎరిగి నలిగిన హృదయంతో ఉంటే దేవుడు ఎక్కడికి పోడు, నీ దగ్గరే, నీకు సమీపంలోనే ఉంటాడు, ఆసన్నుడిగా ఉంటాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రేమోనరా ముందు ఉదాహరణ చెప్పాను, మరొక అదే ఉదాహరణ ఏంటంటే, ఒక అతనికి ఏంటంటే భయంకరమైన వ్యాపారంలో అభివృద్ధి పొందుతూ ఉన్నాడు, ప్రభు నమ్ముకున్నాడు, వ్యాపారం దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదించాడు, రకరకాలైన అభివృద్ధి పొందుతున్నాడు, చాలా లాభాలు వస్తున్నాయి. ప్రేమోనరా ఒక రోజున పిక్నిక్ అని సముద్రానికి వెళ్ళారంట. పిక్నిక్ సముద్రానికి వెళ్తే నేను నడుస్తుంటే పక్కన అడుగులు పడుతూ ఉన్నాయంటండి. ఇదేంటి ప్రభు పక్కన అడుగు పడుతుంది, ఏంటి ప్రభు ఒకటి ప్రార్థన చేస్తే నీతో పాటు నేను నడుస్తున్నాను అన్నాడంట. హల్లెలూయా. నీతో పాటు నేను నడుస్తున్నాను అన్నాడంటండి. అప్పుడు ఎంతో సంతోషం అయిపోయింది.
ఎవరికంటే ప్రేమోడరా ఈ వ్యక్తికి చాలా సంతోషం, ఏసై నాతో నడుస్తున్నాడు కాబట్టి ఎంత సంతోషము, ఎంత ఆనందము, కాబట్టి అంత అభివృద్ధి పొందుతుందని అనుకున్నాడు. కొన్ని దినాలకి ప్రేమోడర చాలా దినాలకి ప్రేమ కొద్దిగా కంపెనీ లాస్ అయిపోవడం మొదలుపెట్టింది. కొన్ని లాస్ అయిపోయి అప్పులు అయిపోయి ఇంకా భయంకరమైన పరిస్థితి అండి, భయంకరమైన పరిస్థితి రావడం మొదలైందండి. భయంకరమైన పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఆయన అనుకుంటున్నాడంట, దేవుడు నన్ను వదిలిపెట్టి వచ్చాడమో, ఈ పరిస్థితి వచ్చింది నాకు, దేవుడు ఎంతమంది నాతో ఉండి నడిచాడు కాబట్టి ఎంత అభివృద్ధి పొందామో, దేవుడు నన్ను వదిలేశాడు, నా చెయ్యి విడిచిపెట్టేశాడు అనుకున్నాడంట అండి. వ్యక్తి విడిచిపెట్టేశాడు. సరే దేవుడు నన్ను వదిలిపెట్టాడో లేదో చూద్దామని మళ్ళీ ఎక్కడికి వెళ్ళంటే సముద్రం గట్టు దగ్గరికి వెళ్ళాడంట. ఒడ్డుకి వెళ్ళి నడుస్తుంటే ఆయన అడుగులు తప్ప ఇంకొక అడుగులు కనపడలేదంట. ఆయన అడుగులు తప్ప ఇంకొక అడుగులు కనపడతలేదంట. ఏంటి అప్పుడు మోకరించి ఏడుస్తున్నాడంట, ప్రభా ఏంటయ్యా, అంత సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, వ్యాపారం బాగున్నప్పుడు, బిజినెస్ బాగున్నప్పుడు, నా పక్కన నడిచే ప్రభా అంత కోల్పోతున్నాను, అంత అయిపోయింది, ఇంక నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు ప్రభు అంటే ప్రభు మాట్లాడుతున్నాడంట, కనిపించి అడుగులు నీవి కాదు, అడుగులు నావన్నాడంట. హల్లెలూయా. కనిపించి అడుగులు నీవి కాదు, నావన్నాడు. ఎందుకంటే నిన్ను ఎందుకు నల్లపోతున్నావు కాబట్టి ఎత్తుకొని నిన్ను నడిపిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఒక్కోసారి మనం నలిగిపోయి నల్లైన పరిస్థితుల్లో ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చెయ్యి పట్టి ఎన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి ఎన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. శ్రమలో మనం విడిచిపెట్టు కూడా కాదు, నడిపిస్తాడు. చేయి పట్టి ఎండు తట్టి వాళ్ళు నడిపించేవాడు ఆయనే. ఎంతవరకు నడిపిస్తాడంటే ముదువు వచ్చే వరకు కూడా నడిపించేవాడు ఆయనేనండి. ముదువు వచ్చే వరకు కూడా నడిపిస్తాడు. నీ ముసలితనం ముందు కూడా నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. ఎప్పుడైతే ఎరిగిన నలిగిన హృదయం కలిగి ఉంటే దేవుడు నీకు ఎలా ఉంటాడంటే సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడంటే సమీపంగా ఉంటాడు. మేము అనగా ఎరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నావా? ఒకవేళ బాధలు సార్ తిరిగిపోతున్నావా, కృంగిపోతున్నావా? దేవుడు కావలసిన హృదయమే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రభు అనగా ఏదైనా మనకు కావాలనుకున్నాం అనుకో, కొండ కావాలంటే మట్టి తీసుకొని అమ్మితే కొండ తయారవుతుందండి అంటే ఎవరైనా కొంటారా? మట్టి మొదలు తీసుకొచ్చి జిగటమని అండి కొండ తయారవుతుంది, మీకు తెలీదు ఈ దున్నోలు తయారవుతుందంటే అవదండి. ఆ కొండ ఆ మట్టిని పిసికి తొక్కి నీళ్లు పోసి నల్లగొట్టి ఎర్రగొట్టి దాని సాలునని పెట్టి కొండ రూపం తయారు చేసి దాన్ని కాల్చి ఏం చేయాలండి? దాన్ని కాల్చి ఎంత ఇరిగిపోవాలి నలిగిపోవాలనుకున్నారు. అది ఉత్తగా తయారవ్వాలంటే, ఒక రూపం రావాలంటే దాన్ని ఎంత పని చేస్తే, ఎంత నలగొట్టబడితే అంత రూపం వస్తుందంట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎంత నలగొడితే అంత రూపం వస్తుందంటే మట్టి కూడా. అప్పుడు దాన్ని కొనుక్కోవడానికి ఆకర్షించబడతారు. ఒక రాయి లాంటి వాళ్ళు లేదా ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు. కానీ మనం ఏం చేయాలంటే ఈరోజు నల్లగొట్టబడుతూ ఉండాలి, ఎర్రగొట్టబడుతూ ఉండాలి. హల్లెలూయా.
చెప్పండి, ఏం చేయాలండి? దేవుడి కొరకు నల్లగొట్టబడుతున్నారు, ఎర్రగొట్టబడుతూ ఉంటున్నప్పుడే దేవుడు నిన్ను వదిలిపెట్టడండి. నీ హృదయాన్ని పరిశోధించినప్పుడు నీ హృదయం నీకు ఏది కావాలో సమస్తము సమకూరుస్తాడు. హల్లెలూయా. సమస్తము ఏం చేస్తాడండి? సమకూరుస్తాడు. నీకేది కావాలో అది ఇవ్వగలుగుతాడు. ఏది కావాలో అది సమస్తం సమకూర్చగలుగుతాడు. ఎప్పుడంటే నువ్వు విరిగిపోయిన వదిలిపెట్టడు, నలిగిపోయిన వదిలిపెట్టడు. విరిగి నలిగిన ద్వారానే నువ్వు సువర్ణగా మార్చబడుతున్నావు. ఏమి విరగొట్టి నలగొట్టబడ్డాడు కాబట్టి అతను ఎలా మార్చబడ్డాడంటే సువర్ణంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సువర్ణంగా మార్చబడ్డాడు, బంగారంలో మార్చబడ్డాడు. ప్రభునందు ప్రియములారా, ఈరోజు విరిగిన నలిగిన హృదయమే దేవుడికి కావాలి. ఏ హృదయం కలిగి ఉండాలంటే విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. రెండో హృదయం ఏదంటే క్లుప్తంగా 2 మాటలు జ్ఞాపకం చేసి నేను ముందుకి ముగిస్తాను. ప్రియములారా, ఒకసారి కీర్తన భాగము 51 కీర్తన భాగము 10వ వచనం చదువుకుందాం. 51 కీర్తన భాగం 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించము. రెండో హృదయం ఏంటంటే ప్రియములారా, శుద్ధ హృదయము. ఏ హృదయం అండి? శుద్ధ హృదయము. హృదయం ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి. హృదయం అప్పుడప్పుడు అపవిత్రత నిండుకొని ఉంటుంది. అప్పుడప్పుడు కూడా హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. హృదయాన్ని మనం కనుక్కుంటూ ఉండాలి ప్రతిదినము. ఒక ఏదైనా మాట ద్వారా హృదయం అపవిత్రం అవ్వచ్చు, చూపు ద్వారా హృదయం అపవిత్రం అవ్వచ్చు, శాంత ద్వారా హృదయం అపవిత్రం అవ్వచ్చు, నడక ద్వారా హృదయం అపవిత్రం అవ్వచ్చు, ఆలోచన ద్వారా హృదయం అపవిత్రం అవ్వచ్చు. హృదయాన్ని ఇప్పుడు కూడా భద్రంగా మనం కాపాడుకోవాలంట. ఆ హృదయంలో ఎవరు ఉంటారంటే ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆ హృదయంలో ప్రభు ఉన్న హృదయం ఎలా ఉండాలంటే శుద్ధ హృదయం కావాలి. దావీదు చేసిన పాపానికి ప్రియములారా, ఆయన ఏమైపోయిన హృదయం శుద్ధం లేదండి, శుద్ధ హృదయం లేదు, పాపంతో నిండుకున్నది. అందుకే దేవా నాకు శుద్ధ హృదయం అనుగ్రహించు ప్రభువా. శుద్ధ హృదయం కావాలి. ఏ హృదయం కావాలంట? శుద్ధ హృదయం నాకు కావాలి ప్రభు అని ప్రభుని వేడుకుంటా ఉన్నాడు. ఈరోజు మన హృదయం ఎలా ఉంది? మన హృదయము అపవిత్రత ఉన్నదా? అపవిత్ర ఉన్న స్థలం దగ్గర ఆయన ఉండలేడు. అసలు దేవుడు వాక్యం చెప్తున్నది ప్రియమైన మత్తయి సువార్త 5:8 రాశాడు, హృదయం శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవుడిని చూస్తారు. హల్లెలూయా. ఎవరిని చూస్తారండి? హృదయం శుద్ధి గలవారు ఎవరు చూస్తారు? ధన్యులు, వారు దేవుని చూతురు. హల్లెలూయా. దేవుని చూసే నేత్రాలని కావాలంటే, దేవుని చూడాలని ఆశపడితే నీ హృదయం శుద్ధిగా ఉంటేనే, నీ హృదయం శుద్ధ హృదయం ఉంటేనే ఆయన్ని చూడగలుగుతాము. దేవుని చూసే నేత్రాలు దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఈ రోజుల్లో ప్రియమైన దేవుడు చూసే నరుడు ఎవరు కూడా లేరు. ఇంతవరకు కూడా జీవించిన కాలంలో ఎలాగే మనుష్య కుమారుడు వచ్చేది ఒకటి చూశారు తప్ప, కానీ నిజంగా దేవుడిని ఎవరు చూడలేరు. సూర్యుడిని చూడగలుగుతామా? సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడిని చూడగలుగుతామా? చూడలేము. కోటి సూర్యుడి కంటే తేజస్సు గలవాడంట. ఈ సూర్యుడు చూడండి, కోటి సూర్యుడి కంటే తేజస్సుమయుడు మన దేవుడు. ఆయన చూడాలంటే మామూలుగా అండి, అందుకే అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హల్లెలూయా. ఆత్మదీపంలో ప్రియమైన ప్రకటన 1:10 రాశాడు. ప్రజలు 1:10 రాశాడు. ఆత్మదీపంలోని యోహాను ఆత్మవంశుడై ఎలా వెళ్ళాడండి? ఆత్మవంశుడై ఆత్మలో వెళ్ళాడండి. ఆత్మలో పరలోకానికి వెళ్తే ఆత్మలో కూడా ప్రభుడు చూడపోయాడు. ఎవరు చూడపోయాడంటండి? యోహాను ప్రభుడు చూడపోయాడంట. ఎలా చూడలేక ఎలా పడిపోయాడంటే చచ్చిన వాడు వల్ల పాదం దగ్గర పడిపోయాడంట. 1:10 లేదమ్మా,
ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి ఒక స్వరము చూస్తున్నది. పుస్తకంలో రాసి ఎఫెసు అది కింద మాట చదువుతారు. ఇది వినగా నాతో మాట్లాడుచున్నా స్వరం ఏమిటో అని చూడగా అమ్మ 1:10 చదివితే సరిపోతుంది. ఆయన అక్కడ రాయబడ్డది కాదు. ప్రకటన గ్రంథము 1:17 అదమ్మా హల్లెలూయా. చూడండి, అది ఎంత మంచి మాట చూడండి. అదే 17వ విషయం. సారీ అండి, ఇక్కడ అద్భుతుడు రాశాడు. 1:17 రాశాడు, నేను ఆయనను చూడగానే ఎలా పడిపోయాడంట చెప్పండి. ఎలా వెళ్ళాడు మాస్టర్ ప్రభుకి దగ్గరికి? ఆత్మలో వెళ్ళాడు. ఆత్మలో కూడా చూడలేకపోయాడంట. అమ్మా అయ్యా ఎలా చూడకపోయినట్టండి? ఆత్మలో కూడా చూడలేక ఆయన చూడగానే చచ్చినోడు ఎలా పడిపోతాడు? మీరు ఎప్పుడు చూసారా? చూడలేదు మీరు. మనం అప్పుడప్పుడు టీవీలో చదువుకోండి, సెల్ ఫోన్లో చదువుతుంటాం. ఈ సచ్చినోడికి అక్కడ ఏమున్నది, గొయ్యి ఉన్నదో గొప్పన్నది ఏమున్నదో తెలియదండి, డబ్బును పడిపోతారు అంతే. ఈయన కూడా ఆత్మలో వెళ్ళిన వ్యక్తి కూడా చూడబోతున్నాడు ప్రభుని. చూడక చచ్చిన వారు పడిపోతున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరు చూస్తారు? దేవుని చూస్తారు. హల్లెలూయా. దేవుని చూడాలంటే మన హృదయం శుద్ధ హృదయం కావాలి. మన హృదయం పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడు కూడా శుద్ధంగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేద్దాం? సెల్ ఫోన్లో సాధ్యం ఉన్నది చూసుకుంటాం కదండి. చెప్పండి, చూసుకున్నాం లేదండి? బయట వాటర్ బాగా ఉన్నది లేదు చూసుకుంటాం, గిన్నెలు పాత్రలు మంచుకున్నాయి లేదు చూసుకుంటాం. మన హృదయాన్ని చూసుకోము సామెసారి. మన హృదయాన్ని పరీక్షించుకో ప్రేమ. నా హృదయం ఎలా ఉన్నది ఏమో, నా హృదయం ఎటువంటి అపవిత్రతో నిండుకొని ఉన్నదో, లేకపోతే ఎటువంటి పాపంతో నిండుకొని ఉన్నదో, ఆయన స్థానము ఆయనకు ఉన్నదో లేదో మనం చూసుకోం ప్రేమ. అన్ని చూసుకుంటాం కానీ హృదయాన్ని మనం చూసుకోం. అందుకే కావాల్సింది దేవునికి శుద్ధ హృదయం కావాలి. హల్లెలూయా. ఏ హృదయం కావాలి ఏంటండి? శుద్ధ హృదయం కావాలి. రిమోవన్ 73 కీర్తన భాగం 1వ వచనం చదవండి. 73 కీర్తన భాగం 1వ వచనం అండి. ఆమా అమ్మా హల్లెలూయా. ఇశ్రాయేలు ఎడల శుద్ధ రుచి గల వారి ఎడల ఏం చూపిస్తున్నాడంటే దయ చూపిస్తున్నాడు. శుద్ధ హృదయం కలిగి ఉంటాడంట ప్రభు. మనకి ఏం చూపిస్తాడంట? దయ చూపిస్తాడంట. 13వ వచనం కూడా చదవండి. 13వ వచనం. అక్కడ రాయబడ్డ మాట శుద్ధ హృదయం లేకపోతే, అంటే ప్రభువు ఆ హృదయంలో లేకపోతే నేను శుద్ధపరచుకున్నాడ వ్యర్థమే. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభు నాలో లేకపోతే, నాలో నివసించకపోతే నేను శుద్ధపరచుకున్నట్టు అర్థమని చెప్పుకుంటూ రాస్తున్నాడండి. కానీ మనం ఎప్పుడైతే హృదయ శుద్ధి కలిగి ఉంటామో దేవుడు ఏం చూపిస్తారంట? దయ చూపిస్తారంట. హల్లెలూయా. ఏం చూపిస్తారంటండి? దయ. నీ మీద దయ చూపిస్తారంట. నీకు ఏది కావాలో అది అనుగ్రహిస్తారని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథం అండి. సామెతల గ్రంథం 25:9 వచనం. ఒకడు అపోస్తలుల కార్యం 21:26 వచనం అండి. 25:9 వచనం అండి. ఇంకొకరు అపోస్తలుల కార్యం 21. నా హృదయములో శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడని వాడెవడు? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ చెప్పనమ్మా ఒకసారి హల్లెలూయా.
ఇక్కడ ఇక్కడ అంటున్న మాట అండి, కీర్తన సామెత సొలొమోను అంటున్న మాట. నా హృదయము, చదవమ్మా ఒకసారి, చదవమ్మా. శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కని మాట అంటుందండి, నా పాపాన్ని పోగొట్టుకొని. ఒక నిమిషం. నా హృదయం శుద్ధిపరచుకొని ఉన్నాను, నా పాపం పోగొట్టుకొని పవిత్రంగా అనుకుని తగిన వాడెవడో. హల్లెలూయా. అసలు మన పాపాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నామో, హృదయంలోకి ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు పవిత్రం అవుతుంది. కానీ ప్రభుని ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో అప్పుడు పవిత్రం అవుతుంది తప్ప. కానీ నేను పవిత్రం అయిపోయాను అనుకున్నాక సరిపోమంటమా? నేను పవిత్రం అయిపోయాను ప్రభా, నా హృదయాన్ని సరిచేయి ప్రభా అంటే సరి చేస్తాడు దేవుడు. దేవుడు సరి చేయకుండా నేను పవిత్రం అయిపోయాను అడిగేస్తాను ప్రభుని అంటే సరిపోదంటండి. ఆయన పవిత్రం చేసేంత వరకు కూడా ఓపిక పట్టాలి. ఆయన రక్తం మన హృదయంలో కుమ్మరించేంత వరకు కూడా, ఆయన రక్తంలో మనకు పవిత్రంగా చేసినంత వరకు కూడా. ఇంకో మాట రాబోయేది 1 పత్రిక రాశాడు, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక మనల్ని సమస్త దుర్నీతి నుంచి పవిత్రంగా చేస్తారు ఆయన రక్తం. హల్లెలూయా. 7 రాశాడు, 7 ఆయన రక్తము సమస్త మనల్ని పవిత్రులుగా చేస్తున్నట్టుంది. ఎటువంటిదైనా సరే ఆయన రక్తమే మనల్ని పవిత్రం చేస్తుంది తప్ప. కానీ నేను పవిత్రులని ఈ రోజుల్లో చాలా మంది తిరుగుతున్నానని, నేను పరిశుద్ధుని చాలా మంది తిరుగుతూ ఉన్నారు. ప్రేమ వల్ల నేను పరిశుద్ధుని, నాకంటే ఎవరు పరిశుద్ధులు లేరు అని చెప్పుకుని చాలా మంది ఉన్నారు. వారు హృదయం చూస్తే కంపగా అడుగుతుంది, దేవుడు నివసించే హృదయమే కాదు, దేవుడు నివసించే హృదయమే కాదు. అలా అపోస్తుల కార్యం తీశారండి 21 అంతటా పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయములో ప్రవేశించి వరకు తెలిపాను. ఇక్కడ చూడండి ప్రేమవునరా అన్నాడు కూడా. పౌలు ఆ మనుషులు ఎంట పెట్టుకొని పోయి ఆయన వారితో కూడా ఏం చేసుకున్నాడంట? వారు చేసుకున్నారు కదా, నేను యుద్ధి చేసుకోవాలి అనుకున్నాడు పౌలు అండి. వాళ్ళు చేసుకున్నారు కదా, వాళ్ళు కలుపుకున్నారు కదా, వాళ్ళు శుద్ధిపరచుకున్నారు. నేను ఎందుకు శుద్ధిపరచుకోవాలి అనుకోలేదండి, వాళ్ళతో కూడా శుద్ధిపరచుకున్నారు. వాళ్ళతో కూడా మనం ఏం చేశారు? శుద్ధిపరచుకోవాలి. వాళ్ళు అనగా ఎవరంటే అంతర్జనాంగము ప్రవణము. ఈ రోజుల్లో చాలా మందికి శుద్ధిపరచుకోవాలని ఆలోచన లేదండి. దేవుడు కోరుతున్నది శుద్ధ హృదయం కావాలి. హల్లెలూయా. ఏ హృదయం కావాలండి? శుద్ధ హృదయము. దేవుడు పరిశోధించినప్పుడు ఇరిగి నలిగిన హృదయం కావాలి. రెండోది ఏంటంటే శుద్ధ హృదయం కావాలి. ఎప్పుడు కూడా మన హృదయాన్ని శుద్ధపరచుకుంటూ ఉండాలి. దినదినము పాత్రలు దినదినము ఎలా కడుక్కుంటామో మన హృదయాన్ని దినదినము కూడా కలుపుకుంటూ ఉండాలి. దినదినము మన హృదయాన్ని కలుపుకుంటూ ఉండాలి. ప్రభా, నా హృదయాన్ని శుద్ధిపరచయ్యా, నా హృదయాన్ని పవిత్రపరచయ్యా, నా హృదయంలో నీ ఉండాలి తప్ప ఏది కూడా ఆవరించడానికి వీల్లేదయ్యా, నా హృదయంలో నీ ఉండాలి నాయన అని ప్రభుని ప్రతి దినము కూడా మన హృదయాన్ని శుద్ధిపరచుకుంటూ ఉన్నప్పుడే దేవుడు పరిశోధించినప్పుడు దేవుడికి ఇష్టమైన హృదయము, ఎదిగి నలిగిన హృదయము. రెండోది శుద్ధ హృదయము. శుద్ధ హృదయము కలిగి ఉంటున్నకు ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. శ్రీమూల
ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడారు. నీ మనసు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని. ఇప్పుడు హృదయం ఎలా ఉండాలి, ఎటువంటి హృదయం ఉండకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన పరిశోధిస్తే సమయం రాబోతున్నది ప్రేమవాడరా. ఆయన పరిశోధించినప్పుడు నీ హృదయం విరిగి నలిగిన హృదయంగా ఉందా? ఆయన పరిశోధించినప్పుడు నీ హృదయం శుద్ధ హృదయం కలిగి ఉన్నావా లేదా అని చూస్తున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూసే యాత్రలు ఇస్తానంటున్నాడు. దేవుడు చూసే అవకాశం ఇస్తానంటాడు ప్రేమవాడరా. నువ్వు దేవుడిని చూడాలంటే నీ శుద్ధ హృదయం నీకు కావాలి. దేవాన్ని కావాలి ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా అని అడగండి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడిని సమీపంగా ఉండబోతున్నాడు. నేను వదిలిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఆశ్రయించే దేవుడు ప్రేమవాడరా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, విన్న వాక్యం మా హృదయం నీరు గట్టి ఫలము చేసి అందరూ వాక్యాన్ని జీవించుటకు వాక్యాన్ని అయ్యా నేను మా హృదయాలు పరిశోధించినప్పుడు విరిగి నలిగిన హృదయం కలిగి, అలాగే నేను శుద్ధ హృదయం కలిగి ఉండుటకు మా అందరినీ మీరు సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారని, మీరు పరిశోధించడానికి ఇష్టమైన హృదయంగా మేము ఉండుటకు మమ్మల్ని సిద్ధపరుస్తారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.